భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది. ఎలా అనిపిస్తుంది? ఆ ఎయిర్పోర్ట్ మీరు చూసే ఉంటారు కదా, సోషల్ మీడియాలోనూ మీడియా అంతా కనిపిస్తుంది. ఆ అభివృద్ధి భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది సార్? భోగాపురం ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఈ ఉత్తరాంధ్రకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పటివరకు విజయవాడ విమానాశ్రయం ఉంది, కానీ అక్కడ అంతర్జాతీయ విమాన సర్వీసులు జరగటం లేదు. ఇప్పుడు ఇది పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఏమవుతుందంటే, మనం ఇప్పటివరకు ఎవరన్నా విదేశాలు వెళ్ళాలంటే ఎక్కువ మంది ఆంధ్రాలో ఉన్న ప్రజలు, చాలామంది పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ విదేశాలు వెళ్ళటానికి హైదరాబాదో చెన్నైయో బెంగళూరు వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడ మన దగ్గరలో ఉన్న భోగాపురం నుంచి వెళ్ళవచ్చు. కాబట్టి ఇది ఎంతో బాగుంది. దీనికి పేరు కూడా ఒక రాజకీయ నాయకుడు పేరు పెట్టకుండా అల్లూరి సీతారామరాజు గారు, అంటే ఆ మన్యం ప్రాంతం కానీ దానికి దగ్గరలో ఉన్న ప్రాంతాన్ని మన స్వాతంత్ర పోరాటంలో ఎంతో పోరాటం సాగించిన వ్యక్తి, అతని పేరు పెడతాం. ఇది ఎంతో మంచి పరిణామం, శుభ పరిణామం. మరి ఆ అభివృద్ధి ఎంత జరిగిందనంటే రేపు పొద్దున్న దీనివల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇది ఒక మైల్ రాయి అవుద్దా? ఉద్యోగాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇంకా బాగుంటుంది అంటారా? నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటారా? ఖచ్చితంగా మనకు అంతర్జాతీయ విమానాశ్రయం రావటం వల్ల కొన్ని అక్కడ దగ్గరలో ఉంటుంది కాబట్టి విమానాశ్రయం పరిశ్రమలు వాళ్ళు పెడతానికి కానీ, వాళ్ళు ఇప్పటివరకు మేము ఎక్కడి నుంచో దూరం అని చెప్పి వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఎట్లా ఉండాలంటే బయట నుంచి ఇన్వెస్టర్లకి వాళ్ళకి కనెక్టివిటీ దగ్గరలో ఉండాలి. ఇప్పుడు ఫ్లయింగ్ కనెక్టివిటీ అంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి దగ్గరలో ఉంటుంది కాబట్టి పరిశ్రమలు పెడతానికి కూడా ముందుకు వస్తారు. దాని ద్వారా ఉపాధి కల్పన కూడా పెరుగుతుంది. ఉత్తరాంధ్రకి ఇది ఎంతో మంచి వరం లాంటిది. మరి మీకైతే పర్సనల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందిందంటే ఎవరి వల్ల జరిగింది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, లేదంటే చంద్రబాబు గారి వల్ల? మీ అభిప్రాయం ఏంటి వ్యక్తిగతంగా? ఇది భోగాపురం విమానాశ్రయాన్ని 2019కి ముందే దీని ప్రపోజల్స్ వెళ్ళినాయి. దాని ప్రపోజల్స్ అయిపోయినాయి. అప్పుడు అంగీకారం అంతా జరుగుతూ ఉంటే తర్వాత 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు మొదటి 3 సంవత్సరాలు దీని పనులు జరగకుండా అడ్డుకుని ఉన్నారు. దాని తర్వాత జిఎంఆర్ కంపెనీ వాళ్ళు కొంత కాకినాడ సెజ్లో వాళ్ళు ఉన్న వాటాలు అరబిందో వాళ్ళకి ఇచ్చాకే పనులు జరగటానికి ఒప్పుకున్నారు. అంటే అక్కడ ఏంది, వారికి కావాల్సింది అభివృద్ధి కాదు, మామూలుగా వాళ్ళకి కావాల్సిన అసమధీయులకి ఏదో కొంత లాభం చేకూరిస్తేనే మన పనులు. అంటే ఇక్కడ భోగాపురం అభివృద్ధి దాని తర్వాత పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందంటే ఈ 2 సంవత్సరాల్లో రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ప్రాంత వ్యక్తి కాబట్టి, ఆయన అందులోనూ పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దాన్ని వెంటబడి వేగంగా పూర్తి అయ్యేదానికి కృషి చేశారు. పూర్తి స్థాయిలో అంటే 80% పైగా మామూలుగా కూటమి ప్రభుత్వంలో జరిగినట్టుగా మనం భావించవచ్చు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో కూడా ఒక ట్వీట్ పెట్టారు. వైసీపీ పని చేసేది వైసీపీ, పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? అసలు ఆయన పెట్టిన పోస్ట్కి అర్థం ఉందంటారా? మనం చూసాం, కియా పరిశ్రమ గురించే చెప్పారు కదా. కియా పరిశ్రమ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారే చెప్పారు, అందుకని ఇప్పుడు వచ్చిందని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయారు. ఆ కియా పరిశ్రమ మీద చర్చలు జరిగింది 2014 తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక. అంటే ఆయనకి ఏదన్నా జరిగితే మామూలు అమర్ రాజా ఉంది, అమర్ రాజా అంతకుముందు ఎప్పుడో పెట్టారు, దాన్ని ఉంచారు. ఇప్పుడు మళ్ళీ ఎలాగొట్టిందో జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు అందుకే తెలంగాణలో దాన్ని విస్తరించుకుంటా ఉన్నారు. పరిశ్రమలు రావడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. వాస్తవానికి ఏదన్నా వచ్చి పెట్టారంటేనో ఆ క్రెడిట్ మాత్రం నాకు కావాలనుకుంటారు. క్రెడిట్ చోరీ డిజార్డర్ అని చెప్పి సిసిడి అని మన వాళ్ళు పెట్టారు కదా, అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయన క్రెడిట్ చోరీ డిజార్డర్ వైఫల్యంతో బాధపడితే అది నా క్రెడిట్ అని చెప్పుకుంటున్నారు. మీరైతే ఫైనల్గా ఏం చెప్తారు? భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా అయిపోయింది, చాలా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఎవరి అభిప్రాయం తెలియజేస్తారు. మీ అభిప్రాయం అయితే అండి, భోగాపురం ఎయిర్పోర్ట్ చూస్తున్నారు, మీరు ఏం చెప్తారు? క్రెడిట్ అయితే మీరు ఎవరికి ఇస్తారు ఫైనల్గా? క్రెడిట్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం ఎంతో సుపరిణామం. అంతేకాకుండా మా అమరావతి ప్రాంతాన్ని కూడా ఆయనే అప్పుడు శంకుస్థాపన చేశారు. 1924 నుంచి పడకెత్తిన దాన్ని మళ్ళీ 24 నుంచి ఉరకలెత్తిస్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చారు కూడా 24 తరపు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన వచ్చి మళ్ళీ పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా భోగాపురం కూడా నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభిస్తూ ఎంతో సుపరిణామం. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు ప్రతీక అని అంటున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి? దాని అభివృద్ధి మీద మీరేమంటారు పబ్లిక్గా? భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం చెంది ఓ బ్రహ్మాండమైన విమానాశ్రయాన్ని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూర్తి చేసి సీఎం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం జనాలకు ఉపయోగపడేలాగా
అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందనే ఉద్దేశంతో ఏ ఆశలు పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని ఓటేశారో ఆ దిశగా 1 by 1 చేసుకుంటూ కూటమి ప్రభుత్వం అంతా వెళ్తుంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాతో పాటు యువత అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇప్పుడు భోగాపురం వీడియోలకు సంబంధించి అంటే అక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఇవన్నీ కూడా మీరు చూసే ఉంటారు కదా, ఎలా అనిపించింది ఆ అభివృద్ధి, ముఖ్యంగా ఆ డిజైనింగ్ కానీ అసలు ఎలా అనిపించింది? ఆ ఎయిర్పోర్ట్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది బ్రహ్మాండమైన డిజైన్తో నిర్మాణం అయింది. ఒక ఉత్తరాంధ్రకి మణిహారంగా కాకుండా, ఒక ఉత్తరాంధ్రకే కాకుండా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి మొత్తం కూడా ప్రతిబింబించేలాగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు కానీ, కొండపల్లి బొమ్మలు కానీ, ఆంధ్రప్రదేశ్ ఏదైతే అంశాల్లో సంస్కృతి వాటిలో ముందుందో, ఏ అయితే కార్యక్రమాల ద్వారా మనం ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యామో వాటన్నిటిని కూడా పునరుద్ధరించేలాగా వాటన్నిటి ప్రతిబింబంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది. వాటిలో ఇటన్నింటి కూడా పెడతాం. ఆంధ్రప్రదేశ్ పూర్తి సంస్కృతి మొత్తం కూడా భోగాపురం ఎయిర్పోర్ట్లో కనబడుతుంది. అది ఒక ఉత్తరాంధ్ర కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ప్రతిబింబంగా ఉంది. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రజలకు అందుబాటులో వచ్చింది. మొదటి రోజు మొదటి ఫ్లైట్లో భూములు ఇచ్చిన రైతులు ఎక్కించి ఒక ట్రిప్ వేశారు, వాళ్ళని కూడా ఫ్లైట్ ఎక్కించారు. ఎలా అనిపిస్తుంది? రైతులు భూములు ఇవ్వడం వల్ల ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఆ దశకు చేరుకుంది. అటువంటి రైతులకు ఈరోజు ప్రభుత్వం ఒక విధంగా గౌరవంగా వాళ్ళని ప్రోత్సహించిందంటారా ముందుకి మొదటి ఫ్లైట్లో వాళ్ళని తీసుకెళ్ళడం? ఇవి ఎలాంటివన్నీ కూడా మామూలుగా జనరల్గా ఏం చేస్తాం, సినిమాల్లో చూస్తాం. ఈ అంటే ఇలాగా రైతులు ఇచ్చిన వాళ్ళ భూములు ఇచ్చిన వాళ్ళకి గౌరవించడం, లేదంటే సాయం చేసిన వాళ్ళని ప్రభుత్వం సత్కరించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ సినిమాలో చూస్తాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల చేత ఎన్నుకోబడిన కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములైన పార్టీలతో కలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటువంటి నిర్ణయం తీసుకోవడం, యావత్ తెలుగు ప్రజలందరిని కూడా గౌరవించినట్టుగా, రైతన్నలను అలా గౌరవించడం యావత్ తెలుగు ప్రజలందరినీ కూడా గౌరవించగా మేము భావిస్తున్నాం. మరి భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. ఎలా అనిపిస్తుంది ఆయన పేరు పెట్టడం? ఆ పేరు మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు అంటే స్వతంత్ర సమరయోధులు. బ్రిటిష్ వారికి ఎదురెళ్ళి చావు కూడా ఎనదెరకుండా గుండి చూపించిన ధీశాలి. అలాంటి ధైర్యశాలిది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆయన పేరు ఎప్పుడు తలుచుకున్నా కానీ మనలాంటి వాళ్ళకి గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఒక మన్యం వీరుడి పేరు పెడతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వతంత్ర పోరాటం ద్వారా ఏదైతే సాధించుకున్నామో, స్వతంత్ర పోరాటాల ద్వారా స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన అలాంటి మహనీయులను స్మరించుకోవడం ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా యావత్ దేశానికి కూడా పేరు వచ్చింది. అటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకోకుండా అలాంటి పేరు పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము చాలా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇంత జరిగింది, బాగుంది అని అంటున్నారు, ఎయిర్పోర్ట్ అనేది అందుబాటులోకి వచ్చేసింది. వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందడానికి కారణం ఎవరు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ నాకు కావాలి, నేనే అభివృద్ధి చేశాను అని అంటున్నారు. ఆయన మీరేమంటారు ఒక పబ్లిక్గా? భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఓన్లీ చంద్రబాబు గారి కళ. భోగాపురం అనే ఏరియాలో అక్కడ ఒక అద్భుతమైన అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ కట్టాలని ఆయన ఏదైతే సంకల్పించాడో 2014 నుంచి 19 మధ్యలో ల్యాండ్ పూలింగ్ చేసి, పేపర్ వర్క్ చేసి, ఆల్మోస్ట్ మొత్తం వేసి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత నిర్మాణం మొదలుపెట్టే సమయంలో ఎన్నికలు రావటం, తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆ రోజు చంద్రబాబు గారి గవర్నమెంట్ని తిరస్కరించడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడం. అయితే ఎక్కి జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల తర్వాత పునాదులు వేసి ఒక 10% అయితే పని అయితే పూర్తి చేశాడు. 10% వరకు పని చేశాడు. అయితే 2014 నుంచి 19 మధ్యలో భోగాపురం మీద అనేకమైన ఆరోపణలు, విమర్శనలు, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాని చోటకి ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి నానా చేసి, నేను ఎలాగైనా దీన్ని ఆపిచ్చేస్తా, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చేస్తా అని చెప్పి కొద్దిమంది వాళ్ళ కార్యకర్త అంటే ప్రభుత్వం ఏం చేసినా విమర్శించాలనే దురుద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున 2014 నుంచి 19 మధ్యకాలంలో చేసిన ప్రయత్నం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపేస్తాం అన్నది. తర్వాత 2019 తర్వాత వచ్చిన తర్వాత 2 ఏళ్ళకి ఎలా మొదలుపెట్టాడంటే ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్రెడీ ఇంత మంచి ల్యాండ్ పూలింగ్ చేశారు, ఎంత చేశారు, ఎటు కాకుండా చేశారని చెప్పి జనాగ్రహం చేయడంతో ఎలాగోలా దాన్ని చేద్దామని చెప్పి ఏదో తూతూ మంత్రంగా మొదలుపెట్టాడు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మిద్దామో లేదంటే దాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో పెడదామని కాదు, తూతూ మంత్రంగా ఏదో పనులు మొదలుపెట్టాడు జనాగ్రహం తట్టుకోలేక. అయితే దాన్ని 10% పూర్తయిన పనుల్ని చంద్రబాబు నాయుడు చాలా తక్కువ టైంలో 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా అంతర్జాతీయ స్థాయిలో చెట్టేసి దాన్ని ఈ రోజున
ఓపెనింగ్ చేయటం మోడీ గారు ఓపెన్ చేయటం కూడా చాలా బ్రహ్మాండమైన విషయం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే చంద్రబాబు గారి కళ, చంద్రబాబు గారే సాకారం చేశారనుకుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇంచుమించు దరిదాపులో కూడా ఎక్కడ రాడని మేము అనుకుంటున్నాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి సోషల్ మీడియా వేదికగా కానీ మీడియా ముందుకు వచ్చి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధికి కారణం నేను, ప్రతి పెట్టుబడికి కారణం నేను, ప్రతి కంపెనీకి నేనే కారణం, నా వల్ల ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నేను చేసిన కృషి వల్ల ఈరోజు రాష్ట్రానికి అన్నీ కూడా మంచి జరుగుతాయని అంటున్నారు. మీరేమంటారు దానికి? మరి ఇప్పుడు అభివృద్ధి పనుల విషయంలో, పరిశ్రమల పెట్టుబడుల విషయంలో సమ్మిట్లు జరిగినప్పుడు పారిశ్రామికవేత్తలు వస్తారు. వాళ్ళని అడిగితే చెప్తారు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎలా పారిపోయారు. 2014 నుంచి 19 మంది పెట్టుబడి పెట్టడానికి ఈఎంఐలు సేకరించి వచ్చిన వాళ్ళు కూడా 2019 నుంచి 24 వరకు పారిపోయారు. వాళ్ళందరూ పారిపోవడానికి కారణం ఏంటంటే ఇతను సైకో ప్రవర్తన, సైకో పరిపాలన, అతను అవినీతి. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ముందుకొచ్చి నమ్మకం లేక అతను ఆ రోజు పెట్టుబడి పెట్టలేదు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక నమ్మకమైన ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటంతో ఒక అభివృద్ధికి బ్రాండ్ ఆఫ్ అంబాసిడర్గా ఉన్నారు. కాబట్టి ఆయన దానివల్ల చంద్రబాబు గారిని చూసి పెట్టుబడులు పెడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏదైనా కానీ చంద్రబాబు గారు తప్ప వేరే కారణం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏదో క్రెడిట్ కోసం పాకులాడుతుంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో గతంలో ఇతను భోగాపురం ఎయిర్పోర్ట్ని ఏ విధంగా అడ్డుకుంటా అన్నాడు, ఏ విధంగా చేస్తా అన్నాడు అనేది కూడా ఎవడో వస్తనే ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు. ఇతను ఎమ్మట నడిచే ఆ సైకోయిజంతో ఉన్న ఆ అభిమానంతో ఉన్న వాళ్ళు 10% 5% నమ్మటం తప్ప ఇంకెవరూ నమ్మే పరిస్థితి లేరు. ఆంధ్రప్రదేశ్కి శాశ్వత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాళ్ళు ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. మరి ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అవుతుంది. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆ ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఫోటోలు, వీడియోలు ఆల్రెడీ మీడియా అంతా కూడా వైరల్ అవుతున్నాయి కదా, మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉందంటారు అభివృద్ధి? సూపర్ సార్, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎప్పుడు మేము చూడాల ఇతర దేశాలు తలదన్నట్టుగా ఈ ఎయిర్పోర్ట్ ఇలా వస్తాం ఎంతో అదృష్టం మాకు. ఇలాగే చుట్టుపక్కల గ్రామాలు కానీ, ఆ జిల్లాకు సంబంధించిన శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ ఈ చుట్టూ అన్నీ డెవలప్మెంట్ అవుతాయి. ఇది కూటమి ప్రభుత్వం గ్రేట్ సార్, అసలు ఎక్సలెంట్. కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు తెలియాలి అని తెలియజేస్తాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. ఈ పేరు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మనం గతంలో చూసుకుంటే ఎప్పుడు చూసుకున్నా కానీ ఏ పథకానికి ఏది అభివృద్ధి జరిగినా కానీ రాజకీయ నాయకుల పేర్లు అనేవి ఎక్కువగా ఉండేవి. మరి ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు ఇంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది పబ్లిక్గా? అల్లూరి సీతారామరాజు అనే వ్యక్తి ఆ జిల్లాకి దేవుడు లాంటి వ్యక్తి. రాజకీయంగా ఈ ఎయిర్పోర్టు నాకు అలా కనపడలేదు. రాజకీయంగా రంగులు వేసుకుంటాం కానీ, అలాగే పేర్లు పెట్టుకుంటాం కానీ లేకుండా నిజాయితీగా ఆ ఉమ్మడి జిల్లాకి ఉపయోగపడేటట్టుగా అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం చాలా గొప్పదనం. ఆ ఆలోచన కూడా వస్తాం అనేది కూడా సామాన్య వ్యక్తులకు రాదు. ఎంతో మేధావులు అయితే దాన్ని ఆలోచించి పెట్టారని చెప్పి తెలియజేస్తాను. మరి ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పడుతూ ఆగిపోయి ఈరోజు కంప్లీషన్ అయింది. మరి రేపటి రోజుల్లో ఆ చుట్టుపక్కల ఉండే రైతులకే కానీ, ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజలకే కానీ ఇది ఉపయోగపడదా? దీనివల్ల వాళ్ళకి అభివృద్ధి కానీ, ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కానీ కల్పించబడతాయంటారా ఈ ఎయిర్పోర్ట్ వల్ల? సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి కాదు, చుట్టుపక్కల వలస వెళ్ళిపోయిన వాళ్ళు, చుట్టుపక్కల ఆ ఏరియా వాళ్ళు, వలస వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేటట్టుకున్నారు. ఎందుకంటే మంచి డెవలప్మెంట్ సార్. ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు ఇలాంటి ఎయిర్పోర్టు. చంచలంగా చుట్టించినట్టుగా చూడాలంటే అసలు కళ్ళు నేను వెళ్ళాలనిపిస్తుంది, నాకు చూడాలనిపిస్తుంది. అసలు టీవీలో కానీ అట్లా చూస్తుంటే ఏదో ఆ సెట్టింగ్గా రియల్ అనేది అర్థం కావట్లా. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలండి. సూపర్ ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఆ సెట్టింగ్లు కానీ మన పాతకాలం పూర్వకాలం ఎలాగా మన నృత్యాలు, భరతనాట్యాలు, కూచిపూడి ఇలాంటివి ఉన్నాయి సార్. అలాంటివన్నీ తీసుకొచ్చి సంస్కృతం మొత్తం తీసుకొచ్చి సాంప్రదాయాలు అన్నీ తీసుకొస్తాం వల్ల చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఇలాంటి ఎయిర్పోర్టు ఆస్ట్రేలియా ఖండంలోనే ఇది 2వదంట అని తెలియజేశారు. కంపల్సరీగా మేము అలాంటి వాళ్ళం వెళ్ళి చూడాలనే కోరిక. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆ ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన రైతులందరినీ కూడా ఫ్లైట్లో మొదటి ట్రిప్ వేశారు. వాళ్ళని విమానం ఎక్కించి ఒక రౌండ్ వేశారు. ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఆ రైతు తన పండించిన భూమిని కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో భాగమైన ఎయిర్పోర్ట్కి ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం. అటువంటి రైతులకి ఖచ్చితంగా గౌరవంగా ఇటువంటి సత్కారం చేయడం అనేది మంచి విషయమేనా? చాలా మంచి విషయం అండి. ఇలాంటి చేయాలంటే ఏకైక వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు గారే. అలాగే మన అమరావతి రైతులకు కూడా మంచి అవకాశం ఇచ్చాడు. అక్కడ ఉండేటట్టుగా ఇల్లు కట్టేసి ఇస్తానని చెప్పాడు. ఇలాంటి చేయాలంటే ఎవరి వల్ల కాదండి, ఒక నారా చంద్రబాబు నాయుడు గారు చేయగలరు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు అంటే డెవలప్మెంట్.
వెనక తరం కూడా ఆలోచించి ముందు తరానికి తీసుకొచ్చి అందజేసే వ్యక్తి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారండి. మరి మీరు ఎంత చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేశారు, ఇంత బాగుందని అంటున్నారు కదా, భోగాపురం అభివృద్ధికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అడుగుతున్నారు, నా వల్లే అది అభివృద్ధి చెందిందని అంటున్నారు. మీరేం చెప్తారు దీనికి ఒక పబ్లిక్గా? నాకు తెలిసిన వారు చంద్రబాబు నాయుడు గారండి. ఇప్పుడు ఆయన చెప్పుకుంటాం ఏంటంటే ఆయన ఉండగా ఏది చేయలేకపోయాడు, చెందలేకపోయాడు. కూటమి ప్రభుత్వం చేయగల నాదనేది కొంతమంది ఉంటారు కదా సార్, ఏదో ఆశ ప్రేమ అనేది. ఆయన పదవి పోయినాక ఏం చేస్తున్నాడో ఏం చెందుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు. ఆయనకి ఏదో కొంచెం ప్రాబ్లం ఏదో ఉందో కొంచెం చూపించుకుంటే బాగుంటుందని. ఇప్పుడు ఎవరో అభివృద్ధి చేసిందని నాదనే ఎలా అంటారు సార్? నువ్వు ఉండగానే ఏమైనా చేసావా? లేదు. నువ్వు ఒక ఛాన్స్ అని వచ్చి ఈ 5 ఏళ్ళ పరిపాలనలో ఒకటి నువ్వు శంకుస్థాపన వేసావే తప్ప, నీ రాళ్ళు నీ ఫోటోలు వేసుకున్నావు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఈరోజు ఒకటి కాదు 100 చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మీడియా ముందుకు వచ్చే కానీ లేదనంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, పని వైసీపీది కానీ పబ్లిసిటీ చంద్రబాబుది, నేను అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసి ఈరోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పబ్లిసిటీ చేసుకుంటున్నాడని ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటారు దానికి? మరి ఇప్పుడే చెప్పాను, జస్ట్ పేరు చెప్పుకుంటూ గొప్పం కాదండి, ప్రజలు తెలియాలి అది ఎవరు చేశారనేది. ఈరోజు ఇంత ఎయిర్పోర్ట్ ఇలాగ తయారైందంటే కూటమి ప్రభుత్వం పుణ్యమే. నువ్వు ఒక రాయైనా వేసావా, ఒక శంకుస్థాపన చేసావా, ఏదైనా నువ్వు అక్కడ చేసిన అభివృద్ధి నేను చేశాను, నేను చెందానంటే ఏం చేశారో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరో అంటారు కానీ అనుకోదు, కానీ ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ముద్దులాడితే అలాగ తప్పండి. ఎవడో చేసిందే వాళ్ళకే మనం ఇవ్వాలి అవకాశం. అంటే ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు 2019కి ముందు ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ బస్సు ఎలా వస్తుంది, కోర్టులో కేసులు వేసైనా దీన్ని అడ్డగెత్తామని అన్నారు. మరి ఈరోజు క్రెడిట్ ఎలా అడుగుతారంటారు? మరి నేను అదే కదా సార్ చెప్పేది, మట్టి అడుగు పెడతాకే భయపడారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ బూట్లకు మట్టి అంటిద్దని. ఈరోజు పాలు పోసి ఎత్తుకునేలాంటిగా తయారు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. దాన్ని వారవలేక అది నేనే తెచ్చాను, జీవో నేను పాస్ చేశాను, అది నేను జీవో తెస్తే సరిపోయేదా? దాన్ని అమలు చేసేది ఎవరండి? దాన్ని అమలు చేసేది, దాన్ని డెవలప్మెంట్ చేసేది ఎవరు? నువ్వు చెప్పుకుంటాకే తప్ప చేస్తాకి చెందుతాకి నీకు ఉపయోగ నువ్వు చేయలేవు, చెందలేవు అని చెప్పి జగన్మోహన్ గారు తెలియజేస్తున్నాను. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి అంటే మీరు ఏం చెప్తారు? ఎక్సలెంట్ అని చెప్తున్నా, కూటమి ప్రభుత్వం వల్లే అది తయారైందని నేను తెలియజేస్తాను. మరి ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది. ఎలా అనిపిస్తుంది? అవన్నీ కూడా ఇప్పుడు ఫోటోలు వీడియోలు అంతా మీడియా అంతా వైరల్ అవుతున్నాయి కదా, చూసారా భోగాపురం ఎయిర్పోర్ట్ ఫోటోలు వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి? అండి, భోగాపురం ఎయిర్పోర్టు ఈ విధంగా చేస్తారని ఎవరు ఊహించలేదండి. హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కంటే భోగాపురం ఎయిర్పోర్టు అంత హంగులు ఆర్భాటము అంతా బ్రహ్మాండంగా, అంతా లేటెస్ట్ టెక్నాలజీ 2200 ఎకరాల్లో స్టార్ట్ చేశారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2015 నుంచి 2019 లోపు రైతుల దగ్గర మొత్తం పొలాలు తీసుకోవటం, వాళ్ళకి ఆ పొలాలకి ఇవ్వాల్సిన డబ్బు రిటర్న్ ఇవ్వటం అన్నీ చేసి మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అంతా మొత్తం 2019 లోపు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ఇతని గత గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 లోపు ఏం చేశాడు? ఆ పునాదుల వరకు చేశాడు అంతే. చంద్రబాబు నాయుడు గారు రాగానే 85% మొత్తం 2 సంవత్సరాల్లో 85% వర్కులు మొత్తం పూర్తి చేసి బ్రహ్మాండంగా శంషాబాదు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంటే భోగాపురం ఎయిర్పోర్టు బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. అలాగే ఫస్ట్ విమానము రైతుల్ని ఢిల్లీకి తీసుకెళ్లారు చంద్రబాబు గారు. ఏదైనా ఈ 2 సంవత్సరాల నుంచి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా వర్కులు జరుగుతున్నాయి. అమరావతిలో కూడా బాగా జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్ మటుకు కని విని వెరగని రీతిలో మనకు బ్రహ్మాండంగా ఎయిర్పోర్టు తీర్చిదిద్దారు. ఈ రోజున నరేంద్ర మోడీ గారు 1వ తేదీ ఓపెనింగ్కి వచ్చారు కూడా. కాబట్టి అంతా ఏపీ ప్రజలు మటుకు బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారిని మెచ్చుకుంటున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి పేరు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పేరు పెట్టారు. ఆయన పేరు పెట్టడం మీద ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ అండి, మీకు ఎలా అనిపిస్తుంది సార్? అల్లూరి సీతారామరాజు గారు అంటే ఆయన స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి ఆయన పేరు పెట్టడం, అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టడం అందరికీ ఇష్టమే. మంచి పేరు, నెంబర్ 1 పేరు పెట్టారు.
బాబు గారు చాలా సంతోషిస్తున్నారు, మంచి పేరు పెట్టారని. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అందుబాటులోకి వచ్చింది కదా. ఈరోజు ఆ భోగాపురం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అంటే ఇటువైపు వైజాగ్ పరిధి కానీ అటువైపు విజయనగరం కానీ ఇతరత్ర ప్రాంతాలు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేవి దొరుకుతాయంటారా? వాళ్ళకి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు మంచి భవిష్యత్తు ఉంటుందంటారా ఈ ఎయిర్పోర్ట్ వల్ల? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఉద్యోగాలు వస్తాయి, అంతా యువత నిరుద్యోగ యువతకి చాలా సంతోషిస్తున్నారు. అలాగే ఏంటంటే గతంలో ఎర్ర బస్సు రాని భోగాపురానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిర్ బస్సును తీసుకొచ్చారు, చాలా సంతోషం. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎర్ర బస్సు కూడా రాదు భోగాపురానికి అన్నారు. ఇప్పుడు ఆ ఎర్ర బస్సు కాదు, ఎయిర్పోర్ట్నే ఎయిర్ బస్సునే తీసుకొచ్చారు, చాలా సంతోషం. మరి ఇంత భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి జరిగింది కదా, దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓపెన్గా అడుగుతున్నారు, నాకు క్రెడిట్ కావాలి, నేనే అభివృద్ధి చేశానని ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటారు మరి దానికి? గతంలో అతని పునాదుల వరకు వేసాడు. గతంలో ఎవరు గత గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు పునాదులు వేశారు. దాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 85% వరకు మొత్తం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకే ఆ క్రెడిట్ దక్కుద్ది. అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి, విజనరీ లీడర్ అన్న మాట ఈరోజు మళ్ళీ నిలబెట్టారంటారా చంద్రబాబు? చంద్రబాబు నాయుడు ప్రపంచ మేధావి, అన్నీ తెలుసు. అభివృద్ధి ఎలా సృష్టించాలో, సంపద ఎలా సృష్టించాలో తెలుసు కాబట్టి అభివృద్ధిలో మటుకు దూసుకుపోతుంది కూటమి ప్రభుత్వం. ఈ భోగాపురం ఎయిర్పోర్టు చాలా అద్భుతంగా ఉంది. అందరూ మొత్తం ఏపీ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తొందరగా 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎయిర్పోర్టు 2250 ఎకరాల్లో ఇంత తొందరగా స్పీడ్గా ఇంత పెద్ద 1 లక్షలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశారంటే చాలా ఆనందంగా ఉంది. ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి పబ్లిక్గా? భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మీరు ఏం చెప్తారు? భోగాపురం ఎయిర్పోర్టు ఆల్రెడీగా మన ఇండియాలో కల్లా భోగాపురం ఎయిర్పోర్టే బ్రహ్మాండంగా హంగులతో బాగా లేటెస్ట్ టెక్నాలజీతో బ్రహ్మాండంగా భోగాపురం ఎయిర్పోర్టు మన రాష్ట్రానికి వన్నె తెచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఓపెనింగ్ అయింది. ఎలా అనిపిస్తుంది ఆయన చేతుల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అవ్వడం? అసలు వీడియోలు అవన్నీ చూసే ఉంటారు కదా, ఎలా అనిపిస్తుంది? భోగాపురం అభివృద్ధి ఎలా ఉంది అసలు? భోగాపురం అభివృద్ధి అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టడం, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఆ రోజున 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరినీ కూడా మూకుమ్మడిగా వాళ్ళతో చర్చలు జరిపి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది పునాదులు అనేది కూడా అసలు ఆ ప్రస్తావన తీసుకొచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదేమైనా కానీ మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి సహకారం ప్లస్ కూటమి ప్రభుత్వం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగడం అనేది చాలా శుభపరిణామం. మరి ఎలా అనిపిస్తుంది ఆ వీడియోలు అవన్నీ చూసిన తర్వాత? అంటే ఇది ఎయిర్పోర్ట్లో అనిపిస్తుందా మీకు? ఆ డిజైనింగ్ కానీ అక్కడ ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి కార్యక్రమాల్లో డెవలప్మెంట్ ఎలా ఉందంటారు మీకు? అయితే ఆ ఎయిర్పోర్ట్ని చూసిన తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కళలు అయితే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు కలగలిపే విధంగా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది బాగా డెవలప్మెంట్ జరిగింది. ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ రావడానికి సహకరించిన మన రైతులు కూడా పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు దాన్ని చూడడానికి కూడా కన్నులు సరిపోవట్లేదు. కాబట్టి ఏదేమైనా సరే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మన జాతికి అంకితం చేయడానికి దేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ ఆ రైతులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధిలోకి వచ్చింది, అందుబాటులోకి వచ్చింది కదా, దీనివల్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? అంటే దీనివల్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలే కానీ భవిష్యత్తులో వాళ్ళకి అన్ని విధాలుగా అభివృద్ధి డెవలప్మెంట్ అనేది జరుగుతుందంటారా? చాలా పక్కాగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోగాపురం ఎయిర్పోర్ట్ అనే కానీ ఇంకా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉందో అలాగే నేషనల్ హైవేస్ కానీ రోడ్ల డెవలప్మెంట్ కానీ చాలా బాగా పోలవరం ప్రాజెక్టులు కానీ చాలా బాగా జరుగుతుంది. అలాగే రేపు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు అక్కడ రైతాంగం సహకరించిన సహకారానికి ఇప్పుడు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఉన్నారో అలా యువత అందరికి కూడా ఈ
మన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారాగా వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయని నేను కోరుకుంటున్నాను. కంపల్సరిగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే జరిగిందో అలాగే మన నిరుద్యోగులకి యువతకి కంపల్సరిగా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం మాకు ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఫైనల్గా పబ్లిక్గా మీరేమంటారు? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టారు. రాజకీయాలకు అతీతంగా ఒక స్వతంత్ర సమరయోధుడు పేరు పెట్టడం మీద మీరేం చెప్తారు? ఎలా అనిపిస్తుంది మీకు? అసలు మాకు అది పెట్టడం అనేది ఇది మన అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే స్వతంత్ర సమరయోధుడు ఆయన ఏంటంటే ఈ తెల్లదొరలను మొత్తాన్ని కూడా గడగడలాడించి ఆయన ప్రాణత్యాగం చేసిన అల్లూరి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఆయన పేరు పెట్టడం, అల్లూరి సీతారామరాజు గారిది టెర్మినల్గా ఇంటర్నేషనల్ టెర్మినల్గా పెట్టడం అనేది చాలా శుభపరిణామం. దీనికి ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో కూటమి అభ్యర్థులు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారికి కానీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత బాగానే ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందిందంటే కారణం ఎవరు అనుకున్నారు? ఎవరి వల్ల ఇది ఎంత బాగా అభివృద్ధి చెంది అధికారంలో అందుబాటులోకి వచ్చిందంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5,000 ఎకరాల్లో ఆయన ల్యాండ్ కావాల్సి వచ్చింది. 2,200 ఎకరాలు అప్పట్లో ఆయన రైతుల నుండి సపోర్ట్గా తీసుకున్నారు. ఒక 3,000 ఎకరాలకి ఎవరైతే కొంతమంది జగన్కి అనుకూలంగా ఉన్నారో ఆ జగన్ ఏంటంటే రైతుల్ని భూములు ఇవ్వనివ్వకుండా అతను కేసులు పెట్టించేసి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది జరగనీయకుండా అతను బ్రేక్ పెట్టి అతను అధికారంలోకి వస్తే దాన్ని చేస్తానని దాన్ని సమర్థించుకొని ఇవాళ ఆయన మన 2019లో నువ్వు అధికారంలో వస్తే నువ్వు భోగాపురం మీద ఉత్తరాంధ్ర ప్రజల మీద నీకు అంత అభిమానం ఉంటే నువ్వు రాగానే చేయాల్సింది పోయి 2022, 2023లో స్టార్ట్ చేసి నువ్వు 10% చేసావు. కానీ దానికి పునాదులు వేసింది నువ్వు అధికారంలో ఉన్నా కాబట్టి పునాదులు వేసావు. కానీ దాని వెనక ఉన్న కృషి ఎవరిది? నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకుముందు ఉన్న కూటమి అభ్యర్థులు కానీ వాళ్ళందరూ కృషి కూడా ఉంది. కానీ నువ్వేంటి నేను భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసా అంటున్నావు. అది కరెక్ట్ కాదు. జనం నిన్ను 151 సీట్ల నుండి 11 సీట్లకి పరిమితం చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వైతే భోగాపురం అనేది డెవలప్మెంట్ చేయాల. ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఉందో అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ సహకారంతో భోగాపురం ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ జరిగింది. కానీ నీ వల్ల కూడా కొంచెం కూడా అక్కడ డెవలప్మెంట్ జరగలేదు. అక్కడే కాదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా జరగలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్రెడిట్ నాకే కావాలి, నేనే అభివృద్ధి చేశాను, నా ప్రభుత్వ హయాంలోనే ఈరోజు వస్తున్న పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాలు ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా కూడా నా వల్లే జరిగింది, పని నేను చేస్తుంటే అభివృద్ధి నేను చేస్తుంటే చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఈ విమర్శలు? మీరేమో ఇలా చెప్తున్నారు. ఇతను అభివృద్ధి చేసడం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు 2019 to 2024 వరకు అధికారంలో ఉన్నావు. నువ్వు ఏం చేసావో, ఏం డెవలప్మెంట్ చేసావో నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. అలాగే ఆ రోజున నీతో పాటు ఉన్న మీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ అందరిని కూడా నువ్వు చూసుకో, బేరోజు చేసుకో. నువ్వు ఏమాత్రం కూడా డెవలప్మెంట్ చేయలా. నువ్వు ఎంతసేపటికి బటన్ నొక్కడం ఒకటే తప్ప నువ్వు ఏమీ అభివృద్ధి చేయలేదు. కానీ ప్రజలు నిన్ను ఏ విధంగా ఏ స్థాయిలో కూర్చోబెట్టాలో వాళ్ళు గమనించారు, కళ్ళారా చూశారు. నువ్వు అప్పుడు ఏదైతే నేను 151 సీట్లతో వచ్చాను, ఒక ఛాన్స్ ఇవ్వమన్నావు, నీకు ఇచ్చారు. అదే ఫస్ట్ ఛాన్స్, అదే ఆఖరి ఛాన్స్. ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోవడానికి అర్హుడు కావు. ఫైనల్గా మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మీరేం చెప్తారు ఒక మాటలో? భోగాపురం ఎయిర్పోర్ట్ ఏంటంటే అది జాతికి అంకితం చేసిన మన కూటమి ప్రభుత్వం కానీ, అలాగే ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేయడానికి సహకరించిన రైతులకి, అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి అధికారంలో ఉన్న
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి చాలా కృషి చేశారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, యువత అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ భరోసా ఇచ్చారు. అలాగే దానికి లోకేష్ గారు కూడా పక్కాగా మేము యువతకి, నిరుద్యోగులకి మేము అవకాశం కల్పిస్తామని చెప్పారు. అది కంపల్సరీగా జరుగుద్ది. మరి ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఓపెన్ అయింది. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందడం మీద, ఈరోజు ప్రజలకు అందుబాటులో రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది అసలు భోగాపురం ఎయిర్పోర్టు? నిజంగా చూసుకుంటే మనం భోగాపురం అది అక్కడికి వస్తుంది అనేది, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది అనేది కూడా అక్కడ ప్రజలు కూడా ఊహించలేదు. ఎందుకంటే దీనికి ఏం వస్తుంది, ఇక్కడ అంతా లేదు, వచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పి చాలామంది నాయకులు చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు గారు ఒక విజన్ ఉన్న నాయకులు. అంటే ఇప్పుడేనే కాదు, భవిష్యత్ తరాలు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉన్న పొలాల రేట్లు పెరగటం కానీ, అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావటం కానీ, కంపెనీస్ రావటం కానీ, ఇవి అన్నీ కూడా ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ముందే ఒక దూరదృష్టితో ఆలోచించి ఆనాడే ఆయన దానికి శంకుస్థాపన చేయటం అనేది జరిగింది. ఇది ఆచరణలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ఆచరణలో కూడా పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు భోగాపురం ఆ అందాలు చూసినప్పుడు, అసలు డిజైనింగ్ కానీ ఆ డెవలప్మెంట్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు దగ్గరలో అందులో అక్కడ పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఉంది. బయట నుంచి వచ్చే వాళ్ళకు కూడా, అంటే అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా మన కల్చర్, అలానే మన ఏపీలో ఏవైతే జరుగుతున్న అభివృద్ధి కానీ, మన కల్చర్ మీద కానీ వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తూ, గత ప్రభుత్వం లాగా ఓన్లీ ఆ కలర్స్ వేసుకోవడం అది కాకుండా దానికి పెట్టడం కూడా అల్లూరి సీతారామరాజు అని చెప్పి ఒక ఉద్యమ నాయకుల పేరు పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. అది చూడటం వల్ల ఏంటంటే వేరే స్టేట్ వాళ్ళు కూడా మన కల్చర్ అనేది అర్థమయ్యేటట్లు చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మొదటి ఫ్లైట్ కింద భూములు ఇచ్చిన రైతుల్ని విమానంలో ఒక ట్రిప్ వేసి ఎలా అనిపిస్తుంది అంటే, రైతులు ఇచ్చిన భూములు ఈరోజు చాలా ప్రధానమైన వ్యక్తులు. అటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ఒక రకంగా గౌరవ మర్యాదలు చేసినట్టేనా ఈ మొదటి ట్రిప్ వాళ్ళతో స్టార్ట్ అవడం? తప్పకుండా. ఎందుకంటే అన్నదాత సుఖీభావ అంటారు కదా, వాళ్ళు ఉంటేనే ఈరోజు మనం భోజనం 3 పూట్ల చేస్తుందంటే వాళ్ళదే. అలాంటి వాళ్ళకి కూడా మంచి స్థానం ఇచ్చి, కొంతమంది అయితే ఊహ కూడా అనేది వాళ్ళకి తెలియదు. అంటే చాలామందికి ఒక కళ, అలాంటి వాళ్ళకి గౌరవం ఇచ్చి, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇచ్చి, వాళ్ళని ఫ్లైట్ ఎక్కిచ్చి తీసుకెళ్ళటం అనేది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ప్రజలకు అందుబాటులో వచ్చేసింది. కొద్ది రోజుల్లో సర్వీసులు కూడా మొదలవుతాయి. అయితే దీన్ని బేస్ చేసుకొని నిరుద్యోగ యువతకే కానీ, చుట్టుపక్కల ఉండే ప్రజలకు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలే కానీ, అభివృద్ధి పరంగా వీటి పరంగా వాళ్ళకి ఎంతవరకు కూడా భవిష్యత్తు బాగుంటుంది అంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు కంపెనీ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దానికి యాడ్స్కి సంబంధించి కానీ, లేదంటే భూమికి ఉన్న వాల్యూ కూడా ఇంకా పెరుగుతుంది. అట్లానే వేరే వేరే కంపెనీస్ రావడానికి కానీ, లేదా అందులో కూడా ఉద్యోగ అవకాశాలు యువతకి, స్పెషల్లీ మనకి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు రావటం, అనేక రకాలుగా కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, అక్కడున్న ల్యాండ్ వాల్యూ పెరగటం కానీ, ఎక్స్పెండిచర్ కూడా మంచిగా అవుతుంది. అది కూడా హెల్ప్ అవుతుంది. మరి ఒక పబ్లిక్గా అడుగుతున్నాను, ఓపెన్గా మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందిందంటే కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? మీ అభిప్రాయం ఏంటి భోగాపురం మీద? 100కి 200% బాబు గారే. ఎందుకంటే నాకొద్దు దానికి అసలు భోగాపురం, దానికి అసలు ఎయిర్పోర్టే అవసరం లేదు, ఎయిర్ బస్సే లేని దానికి, రెడ్ బస్సే లేని దానికి ఎయిర్ బస్ ఏంటి అనే వ్యక్తి, నేనే ఇప్పుడు కంప్లీట్ అయిన చేసినట్టు నేనే చేశాను, వీళ్ళే చేశారని చెప్పుకుంటున్నారని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇదంతా ఆ పార్టీకి, ఆ నాయకులకి వెన్నతో పెట్టిన విద్య. 100కి 200% కూడా ఈ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ, మీడియా ముందు మాట్లాడుతూ పని వైసీపీది, పబ్లిసిటీ చంద్రబాబుది, నా ప్రభుత్వ హయాంలో నేను అభివృద్ధి చేస్తే ఈరోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చాక తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీ చేస్తున్నాడు, ఈరోజు పెట్టుబడులు, ఉద్యోగాల అభివృద్ధి అంతా నా వల్లే జరుగుతుందని ఆయన మాట్లాడుతున్నారు కదా. ఆయన ఉన్న 2019 నుంచి 2019 నుంచి 2024 వరకు కూడా ఒక్క కంపెనీ కూడా వచ్చిన దాఖలు లేదు. ఆల్రెడీ వచ్చిన వాటిని కూడా వెనక్కి పంపించిన ఖ్యాత ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఇది ఏంటంటే ఆయన ఒక విజన్ ఉన్న నాయకులు బాబు గారు అనేది.
దానికి ఇంకో నువ్వు చేసింది పెట్టుకునేంత స్థాయిలో అంటే ఆయన లేరు. ఆ రోజు ఆయన స్టార్ట్ చేశారు, దాన్ని మీరు వద్దు అది అవసరం లేదని చెప్పేసి దాన్ని వదిలేయడం జరిగింది. మళ్ళీ ఏదో కొంచెం ఒక 10% చేసి ఇప్పుడు పూర్తిగా చేసి 85% బాబు గారే చేసింది క్రెడిట్ ఉంది. దాన్ని కూడా మీ ఖాతాలో వేసుకొని మీకు అవసరం ఉందేమో, ఎందుకంటే 2014 నుండి చూసుకుంటే రాజధాని అమరావతిని డెవలప్ చేసింది, కానీ ఇప్పుడు ఎట్లా ఉందనేది ఒకసారి ఆ నాయకులు వెళ్ళి చూసుకుంటే అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కూడా చేసింది బాబు గారు. ఒక మాటలో భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే అభివృద్ధి అంటే మీరేం చెప్తారు? అభివృద్ధి అంటేనే బాబు గారు అంటేనే అభివృద్ధి. భోగాపురం ఎయిర్పోర్ట్ రావటం వల్ల ఆ చుట్టుపక్కల ఊళ్ళో అన్నీ కూడా ప్లేస్ వాల్యూ పెరుగుతుంది, అనేక రకాలుగా కూడా అది యూజ్ అవుతుంది, నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు. మరి ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్? మీరు చూసే ఉంటారు కదా, మొత్తం మీడియా అంతా కూడా భోగాపురం గురించే మాట్లాడుతున్నారు, మీరేం చెప్తారు? భోగాపురం ఎయిర్పోర్ట్ చూసామండి, వీడియోలో అవి చూసాం. అసలు అది మన రాష్ట్రంలోనూ మన దేశంలో ఉందా ఎయిర్పోర్టు? అది అత్యాధునిక టెక్నాలజీతో కట్టారు. అసలు చూస్తుంటే కళ్ళు మైమరి చెదిరిపోయేటట్టు ఉంది. ఇంత టెక్నాలజీ వాడి ఎంత బాగా కడతారని అసలు మనం ఊహించలేదు. చాలా బాగా కట్టారండి. మరి ఈ ఎయిర్పోర్ట్ చూశారు కదా, దానికి ఇప్పుడు ప్రధానమంత్రి గారి చేతుల మీద ఓపెన్ చేశారు. అల్లూరు సీతారామరాజు గారి పేరు పెట్టారు ఎయిర్పోర్ట్కి. మీకు ఎలా అనిపిస్తుంది ఆ పేరు పెట్టడం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? చాలా మంచిదండి, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం అది ఇంకా ప్లస్ అయింది, చాలా బాగుంది. ఒక స్వాతంత్ర సమరయోధుడికి గుర్తింపు ఇచ్చినట్టు ఉంది. ఒక జిల్లాకు పేరు పెట్టినా ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్కి పేరు పెట్టడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చెందింది. చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉంటారో ప్రజలు, నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ అభివృద్ధి కానీ అన్ని విధాలుగా బాగుంటుందంటారా? ఫ్యూచర్లో ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఉంటుందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఒక రకం ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఉద్యోగ అవకాశాలు కానీ, ఎక్కువ జనాలు తిరగడం కానీ, ల్యాండ్ రేట్లు పెరగడం కానీ అన్ని రకాల అభివృద్ధి జరుగుతుందండి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రైతుల్ని మొట్టమొదటిగా ఫ్లైట్లో తీసుకెళ్లారు. ఎవరైతే భోగాపురం ఎయిర్పోర్ట్కి రైతులు భూములు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా మొదటి ఫ్లైట్ వాళ్ళతోనే ట్రావెల్ చేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఇది రైతులకు ఇచ్చే గౌరవం అంటారా? చాలా గౌరవంగానే భావించాలి. ఎందుకంటే రైతులకు అంత భూమి ఇచ్చారంటే చంద్రబాబు గారిని నమ్మి అంత ల్యాండ్ని ఇచ్చారు. వాళ్ళని గౌరవించడం కోసం ఫస్ట్ ఫ్లైట్ రైతులు తీసుకెళ్ళడం మాత్రం చాలా అభినందనీయం, చాలా మంచి సంతోషం. ఆ రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్గా మీ ఒపీనియన్ అండి, భోగాపురం అభివృద్ధి చెందిందంటే కారణం ఎవరు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్ గారా? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఫస్ట్ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ ల్యాండ్ పూలింగ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మొత్తం కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్యలో 2 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో పనులే చేయలేదు. లాస్ట్లో మరి ఏమనుకున్నారంటే స్టార్ట్ చేశారు. మొత్తం కంప్లీట్ చేసింది మాత్రం 80-90% చంద్రబాబు గారికి క్రెడిట్ దొరుకుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా నాకు క్రెడిట్ కావాలి, భోగాపురం ఎయిర్పోర్ట్ అసలు ఈరోజు అభివృద్ధి చెందింది అంటే, అది ఈరోజు ప్రజలకు అందిందంటే కారణం నేను అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు, మీడియా ముందు చెప్తున్నారు. మీరేమంటారు మరి మీకు పబ్లిక్గా? క్రెడిట్ చోరీ చేయడంలో అంతకు మించిన వాళ్ళు ఎవరు లేరండి. ఏదైనా చేయకపోయినా చేసామని చెప్పుకోవడంలో వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు కానీ ప్రజలందరికీ తెలుసండి ఎవరు చేశారు ఏంటంది, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఫినిష్ చేశారు, మొత్తం అంతా జనాలకు తెలుసండి ప్రజలకి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ పని వైసీపీది, ప్రచారం మాత్రం చంద్రబాబుది. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో నేను జగన్మోహన్ రెడ్డిగా అధికారంలో ఉండేటప్పుడు అభివృద్ధి చేశాను, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పబ్లిసిటీ చేసుకుంటుంది, క్రెడిట్ చోరీ చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు మరి? గూగుల్లోకి వెళ్తే చెప్తుందండి, ఇది ఎలాగైనా మనం ఎయిర్పోర్ట్ని ఆపుదామని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. చాలా వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి, ఒకసారి చూసుకోమని చెప్పండి. క్లియర్గా గూగుల్లో కనబడుద్ది. ఎందుకంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎయిర్పోర్ట్ కట్టలేము, మీకు అందరూ సపోర్ట్ చేస్తాను, ఆపేద్దామని చెప్పిన పెద్ద మనిషి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు క్రెడిట్ చోరీ నేను చేశానని చెప్పుకుంటున్నాడు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు 2019కి ముందు ఎర్ర బస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు అని చెప్పి ప్రజలు నన్ను అడుగుతున్నారు, నేను కూడా కోర్టుకు వెళ్ళైనా దాన్ని వాళ్ళని ఆపుతాను, కేసులు వేస్తానని చెప్పి ఆయన స్వయంగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు మీరు చెప్పినట్టు వైరల్ అవుతున్నాయి. మరి ఈరోజు ఎలా అడుగుతారంటారు మరి? అదే కదండి, క్రెడిట్ చోరీలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరండి. ఆయనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎర్ర బస్సు రాని ఊర్లో ఎయిర్పోర్ట్ ఎందుకని అన్న మనిషి ఇప్పుడు నేనే కట్టించానని చెప్పుకోవడానికి హాస్యాస్పదంగా ఉంది ఇది. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రజల్లోకి వచ్చింది, అందుబాటులోకి వచ్చింది, డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, మీ అభిప్రాయం ఏంటో పబ్లిక్గా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూటమి ప్రభుత్వం మోదీ గారు ఆధ్వర్యంలో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది.